మెస్సీ మానియాతో ఊగిపోతుంది హైదరాబాద్. తమ అభిమాన క్రీడాకారుని చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివస్తున్నారు. దీంతో ఉప్పల్ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మెస్సీ మానియాతో హైదరాబాద్ ఊగిపోతుంది. తమ అభిమాన క్రీడాకారుని చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివస్తున్నారు. దీంతో ఉప్పల్ స్టేడియం వద్ద ప్రస్తుతం సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. ఇటు మెస్సీ రాక కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఉప్పల్ స్టేడియంలో ఎదురు చూస్తున్నారు. ఉప్పల్ మ్యాచ్ కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు పోలీసులు. ఇటు భారీ భద్రతా నడుమ మెస్సీ అక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి మెస్సీకి స్వాగతం పలికారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని ఉప్పల్ స్టేడియం నుంచి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, మరికొద్ది సేపట్లో మెస్సీ అయితే ఇటు ఉప్పల్ స్టేడియం కి చేరుకోబోతున్నారు కాబట్టి ఇటు స్టేడియం వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అసలు ఫ్యాన్స్ ఏమంటున్నారు సాగర్? తో మారుమోగిపోతుంది. ఇప్పటికే వేలాది మంది అభిమానులు ఇప్పటికే ఉప్పల్ స్టేడియం కు చేరుకున్నారు. స్పెషల్ లైటింగ్ షో మనకు ఒక స్పెషల్ అట్రాక్షన్ మారుమోగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మెస్సీకి వెల్కమ్ చెప్పేందుకైతే అభిమానులు నినాదాలు చేస్తున్న పరిస్థితి. మరికొద్ది క్షణాల్లోనే ఉప్పల్ స్టేడియం కు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మెస్సీ చేరుకోబోతున్నారు. రాహుల్ గాంధీ కూడా ఈ ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ ని వీక్షించబోతున్నట్లు తెలుస్తుంది. పోలీసుల ప్రత్యేక భద్రత స్టేడియంలో మెస్సీ మ్యాచ్ ఉంది. టీం తరఫున సీఎం రేవంత్ రెడ్డి, ఇటు అపర్ణ మెస్సీ టీం తరఫున మెస్సీ చివరి 5 నిమిషాలు ఫుట్బాల్ మ్యాచ్ కూడా ఆడబోతున్నాయి. తరఫున మెస్సీ చివరి 5 నిమిషాలు ఫుట్బాల్ మ్యాచ్. ఉప్పల్ స్టేడియం సర్వాంగ సుందరంగా స్పెషల్ లైటింగ్ షోతో మెస్సీ వస్తున్న నేపథ్యంలో మరికొద్ది క్షణాల్లో మెస్సీ హాజరు కాబోతున్న నేపథ్యంలో స్పెషల్ లైటింగ్ షో ద్వారా స్పెషల్ అట్రాక్షన్ గా మనకు ఇటు ఉప్పల్ స్టేడియం అయితే కన్విన్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నటువంటి ఈ ఎంట్రెన్స్ ద్వారా ఒకసారి స్పెషల్ లైటింగ్ షో నడుస్తుంది. మరోవైపు ఈ ఎంట్రెన్స్ ద్వారా ఉప్పల్ స్టేడియం కి మెస్సీ హాజరు కాబోతున్నారు. ఈ ఎంట్రెన్స్ తోనే గ్రౌండ్ లోకి ఎంటర్ ఇవ్వబోతున్నారు. కొంతమంది క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చే విధంగా కొన్ని ఫుట్బాల్ టెక్నిక్స్ కూడా మెస్సీ అందించబోతున్నాడు. మొదటి 15 నిమిషాలు ఇటు అపర్ణ మెస్సీకి సంబంధించినటువంటి సింగరేణి ఆర్ఆర్ సంబంధించిన టీంల మధ్య మ్యాచ్ జరగనుంది. 15 నిమిషాల మ్యాచ్ అనంతరం చివరి 5 నిమిషాల్లో మెస్సీ ఇటు రేవంత్ రెడ్డి చివరి 5 నిమిషాల్లో ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నారు. అనంతరం ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మరో 15 నిమిషాలు మెస్సీ కొంతమంది క్రీడాకారులకు కొన్ని టెక్నిక్స్ ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. అందుకు గ్రౌండ్ సర్వాంగ సుందరంగా కూడా ముస్తాబైన పరిస్థితి. సో మరికొద్ది క్షణాల్లోనే మెస్సీ చేరుకోబోతున్న నేపథ్యంలో ఆయన టీం ఇప్పటికే చేరుకుంది. ఐపీఎస్ అధికారులు, ఇటు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకటి శ్రీహర్ తో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్యేలు, శాట్ చైర్మన్, పోలీసులు, ఐపీఎస్ అధికారులు కూడా గ్రౌండ్ లోకి చేరుకున్నారు. మరికొద్ది క్షణాల్లోనే మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. రాహుల్ గాంధీ కూడా రాబోతున్న నేపథ్యంలో స్టేడియంలో ఎలాంటి ఘటనలు అభిమానులు ఇటు గ్రౌండ్ లోపలికి వెళ్లకుండా ఉండేందుకైతే ప్రత్యేక కంచెను కూడా ఏర్పాటు చేశారు. కోల్కతా ఘటన నేపథ్యంలో పోలీసులు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. గ్రౌండ్ లోపలికి అభిమానులు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకుండా ఉండేందుకు ప్రత్యేక కంచెను గ్రౌండ్ ఫ్లోర్ లతో పాటుగా మొదటి అంతస్తులో కూడా కంచెను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అల్లు అర్జున్ కొడుకు, కూతురు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రత్యేకంగా మెస్సీకి సంబంధించినటువంటి మ్యాచ్ ను ఫ్రెండ్లీ మ్యాచ్ ను తిలకించేందుకు వారు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. కొంత సందడి వాతావరణం అయితే ఉప్పల్ స్టేడియంలో మనకు కనిపిస్తుంది. టికెట్స్ తీసుకుని స్టేడియం లోపలికి ఇంకా తరలి వస్తున్నారు. వేలాది మంది, ఇప్పటికే 15,000కు పైగా అభిమానులు ఉప్పల్ స్టేడియం లోపలికి చేరుకున్నారు. మొత్తం 12 గేట్ల ద్వారా స్టేడియం లోపలికి అనుమతిస్తున్నారు. గేట్ నెంబర్ 1 నుంచి మాత్రం కేవలం సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మెస్సీకి సంబంధించినటువంటి బృందాన్ని మాత్రమే గేట్ నెంబర్ 1 నుంచి అనుమతిస్తున్నారు. అక్కడ ప్రత్యేక భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మరికొద్ది క్షణాల్లోనే మెస్సీ ఉప్పల్ స్టేడియం కి రాబోతున్న నేపథ్యంలో ఒక స్పెషల్ అట్రాక్షన్ గా సిద్ధమైంది. ఇటు అభిమానులు కూడా మెస్సీ నినాదాలు, మెస్సీ మెస్సీ అంటూ నినాదాలు చేస్తూ మెస్సీకి వెల్కమ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
అయితే సాగర్ అంటే ఇప్పటికే చూసుకుంటే కోల్కతాలో కూడా ఇటు మెస్సీకి సంబంధించి ఒక వివాదం అయితే తలెత్తింది. అలాంటి ఘటనలు ఇక్కడ కూడా జరగకుండా ముందస్తుగా అసలు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనుకోవచ్చు? మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. వివిఐపీల కోసం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. 3,000 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంకా కోల్కతా ఘటన నేపథ్యంలో కోల్కతాలో ఘటన జరగడం, రో పార్టీలు లేకపోవడం, కొంత లోపాలు ఉండడంతో అలాంటి లోపాలు ఇక్కడ లేకుండా డీజీపీ చౌదరెడ్డి ప్రత్యేకంగా భద్రతను పర్యవేక్షించారు. రాజకొండ సిపి సుధీర్ బాబు ప్రత్యేక భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఆయన ఆదేశాల మేరకు వివిఐపీలకు ప్రత్యేక భద్రత, ఇటు మెస్సీకి జెడ్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేశారు ఇప్పటికే. సో ఎలాంటి ఘటనలు చేసుకోకుండా ఉండేందుకైతే ప్రత్యేక భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్ల ద్వారా భద్రతను పర్యవేక్షించడం, 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ కమాండ్ కంట్రోల్ సెన్సార్ నుంచి కూడా దీన్ని మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఫుట్బాల్ మనం చూడొచ్చు, గ్రౌండ్ ఇప్పటికే సిద్ధమైంది. ఇది అంతర్జాతీయ మ్యాచ్ కాదని ఇప్పటికే పోలీసులు చెప్పారు. ఇది ఒక ఫ్రెండ్లీ మ్యాచ్, 20 నిమిషాలు మాత్రమే ఈ మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో ప్రేక్షకులు ఆ అంశాన్ని కూడా గమనించాలి. అభిమానులు ఎలాంటి హంగామా చేయొద్దు, నిబంధనలు పాటిస్తూ మ్యాచ్ ని ఫుట్బాల్ ఫ్రెండ్లీ మెస్సీ మ్యాచ్ ని ఎంజాయ్ చేయాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. బాల్స్ మనకు కనిపిస్తున్నాయి, ఇప్పటికే సిద్ధం చేశారు. మెస్సీ సిబ్బంది కూడా వాటిని అన్నింటినీ కూడా రెడీ చేశారు. సో ఫుట్బాల్ కి సంబంధించినటువంటి క్రీడా మైదానం కూడా పూర్తిగా సిద్ధమైంది. ఇక్కడికి వచ్చినటువంటి మెస్సీ టీం కూడా ఆ బాల్స్ ని పరిశీలిస్తున్నారు. అక్కడ మిగతా సిబ్బంది కూడా బాల్స్ తో ఆటలాడుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. స్టేడియంలో స్పెషల్ లైటింగ్ తో అభిమానుల సందడి మధ్య మెస్సీ రాక కోసం ఇటు ఉప్పల్ స్టేడియమే కాదు, హైదరాబాద్ అభిమానులు మొత్తం మెస్సీ ఫుట్బాల్ క్రీడాకారులు, క్రీడా అభిమానులు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. స్పెషల్ గా విద్యార్థులకు క్రీడలకు యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మెస్సీ గోట్ పేరుతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. సో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్లయితే మెస్సీ ఎంట్రై చేస్తున్నటువంటి గేట్ వద్ద కూడా ప్రత్యేక భద్రతను చేస్తూ మానిటరింగ్ చేస్తున్నారు రాజకొండ సిపి సుధీర్ బాబు. దాదాపు 15 మంది ఐపీఎస్ అధికారులతో, కొంతమంది ట్రైనీ ఐపీఎస్ అధికారులను కూడా భద్రత కోసం వాళ్ళు ఏర్పాటు చేసిన పరిస్థితి. మెస్సీ రాక కోసం సర్వాంగ సుందరంగా ఇప్పటికే స్టేడియం ముస్తాబైంది. స్పెషల్ లైటింగ్ షో, ఒక మ్యూజికల్ నైట్, ఒక పాటలను సందడి చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాదాపు 20,000 మంది అభిమానులు ఇప్పటికే ఉప్పల్ స్టేడియం కి చేస్తున్నారు. ఇంకా అభిమానులు డిజిటల్ ఏదైతే టికెటింగ్ ఉందో దాన్ని చూపిస్తే మాత్రమే లోపలికి అనుమతున్న నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం లోపలికి ఒక్కొక్కరిగా వేలాది మంది అభిమానులు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. జెర్సీలు ధరించి, మెస్సీ పేరుతో ఉన్నటువంటి జెర్సీలు ధరించి అభిమానులు కూడా సందడి చేస్తున్న వాతావరణం అయితే ఉప్పల్ స్టేడియంలో కనిపిస్తుంది. వివిఐపీలకు తాకిడి కూడా ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు, మెస్సీ లోపలికి స్టేడియం గ్రౌండ్ లోపలికి వచ్చినప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు సెల్ఫీల కోసం హంగామా చేయొద్దు. సెల్ఫీలకు సంబంధించిన కార్యక్రమం, ఫోటోలకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా లేదన్నట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా నిబంధనల ప్రకారం నిబంధనలన్నీ పాటిస్తూ మాత్రమే అభిమానులు మ్యాచ్ ని ఎంజాయ్ చేయాలని చెప్పి పోలీసులు చెప్పారు. రకరకాల పాటలు, మ్యూజికల్ నైట్ ద్వారా మ్యూజికల్ షో ఏర్పాటు చేసి, లైటింగ్ షో ఏర్పాటు చేసి అభిమానుల ఒక సందడి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. మెస్సీ 7 గంటలకు ఇక్కడికి చేరుకుంటున్నారు. 15 నిమిషాలు ఇటు సింగరేణి అపర్ణ మెస్సీకి సంబంధించిన 2 టీంల మధ్య మ్యాచ్ జరగనుంది. అనంతరం చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కూడా మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ని ఆడనున్నట్లు కూడా తెలుస్తుంది. అనంతరం మెస్సీ ఒక 10 నిమిషాల పాటు గ్రౌండ్ మొత్తం అభిమానులకు అభివాదం చేస్తూ ఒక రౌండ్ వేస్తున్నట్లు కూడా పోలీసులు చెప్పారు. 7:30కి ఎగ్జాక్ట్లీ 7కి మ్యాచ్ పూర్తయిన అనంతరం మెస్సీ అభిమానులకు ప్రత్యేకంగా అభివాదం చేసేందుకు గ్రౌండ్ చుట్టూ కూడా తిరిగే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు చెప్పారు. అందులో భాగంగానే పోలీసులు గ్రౌండ్ చుట్టూ కూడా ఎలాంటి ఘటనలు, ఎందుకంటే అభివాదం చేస్తున్న క్రమంలో కావచ్చు, మెస్సీ గ్రౌండ్ లోపల ఆట గేమ్ జరుగుతున్న సందర్భంలో కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకైతే ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తారు. కానీ ఎప్పటికప్పుడు రాజకొండ సిపి సుధీర్ బాబు పర్యవేక్షిస్తున్న పరిస్థితితో మరికొద్ది క్షణాల్లోనే ఎప్పుడెప్పుడు అని ఎదురు చేస్తున్నటువంటి ఫుట్బాల్ అభిమానుల మెస్సీ అభిమాన ఫుట్బాల్ క్రీడాకారుడు మరికొద్ది క్షణాల్లోనే ఉప్పల్ స్టేడియానికి రాబోతున్నాడు.